భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బాపన్న కేసీఆర్ గారిని మళ్ళీ రైతులకే సేవ చేసుకుంటా, మళ్ళీ నాకు మార్క్ ఫేడ్ ఇవ్వండి అని అడుగుతారా? నేను ఎప్పుడు కూడా సార్ను ఏది కూడా అడగలేను, అడగకూడా. సారే మనం పని చేసుకుంటూ పోతుంటే సారే చేస్తుంటాడు తప్ప ఒక నా కన్నతండ్రి అటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడు కూడా నేను నాకు ఈ పదవి కాలని చెప్పి అడగను కూడా. సారే మనం పని చేసుకుంటూ పోతుంటే సారే చూస్తారు తప్ప నేను ఎప్పుడు కూడా సార్ను. మీ డిసిప్లిన్ మెచ్చే కేసీఆర్ గారు పిలిచి మరి మార్క్ ఫేడ్ ఇచ్చారు మీకు. అంటే మీ వే ఆఫ్ యాటిట్యూడ్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు. కేటీఆర్ గారు కూడా నేను ప్రతినిత్యం కూడా కలుతుంటా. కేటీఆర్ కూడా బాపన్న నువ్వు ఇట్లా చెయ్యు అని చెప్పి నాకు ప్రతినిత్యం కూడా వారు సలహాలు కూడా ఇస్తుంటారు. ఓకే, ఇప్పుడు మీకు ఎట్లాంటి సజెషన్స్ ఇచ్చారు? ఎందుకంటే వేములవాడ నియోజకవర్గంలో మాజీ మార్కెట్ చైర్మన్ గా మీరు ఉన్నారు. సో మీకు ఎట్లాంటి బాధ్యతలపై ఇప్పుడు నియోజకవర్గం మీద? ఇప్పుడు లక్ష్మీనరసావు గారు ఇన్ఛార్జ్, వారు మీరు కలిపి చేసుకోమని చెప్పిండ్రు. వారు నాకు చెప్పడం జరుగుతుంది. గ్రామాల మేడిపల్లి మండలం కానీ, బాపన పోయిరాపు అంటే కత్లాపురం మండలం కానీ పోతున్నాము, ప్రోగ్రామ్స్ ఉంటే కలిపి చేసుకుంటున్నాం. సో ఏదున్నా వేములవాడ కాన్స్టిట్యూన్సీలో బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టే బాధ్యత కూడా మీ మీద కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు పెట్టే ఉంటారు. ఎందుకంటే మీరు ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీకు కూడా మంచి పలుకుబడి, మంచి పేరు. ఇన్ఛార్జ్ గారు కూడా నాకు నిత్యం కూడా ఫోన్ లో టచ్ ఉంటాడు, చెప్తుంటాడు, చేద్దాం ఇట్లా చేయాలని చెప్పి వారు కూడా కలిసి.